వివాహమైన తర్వాత భర్తతో కూడా రే రే అని మాట్లాడే రకాలు. భర్త కొంటాడా? ఒకటే. చాలామంది స్త్రీలంట భర్త దగ్గర మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చేలాగా మాట్లాడతారంట. రోడ్లో చిల్లరోడ్తో మాట్లాడినట్టు మాట్లాడతారంట. వారు సొంత నాన్న దగ్గర మాట్లాడేటప్పుడు ఇప్పుడు హా డాడీ అంటారంట. యూ హ్యావ్ టు రిమెంబర్, ద మినిట్ యు ఆర్ మ్యారీడ్ టు హిమ్, హీ ఈజ్ యువర్ ఫాదర్ ఆల్సో. He is more than your father, to be true. He is more than your father. Your husband is more than your father. And he is the king of your life. Remember that. You cannot be a queen without a king. When you make him the king, he will make you a queen. Queenship lo nu kortano, nee respect nu kortano, but you are not ready to surrender. Surrender to your man, that is your husband. ఓన్లీ దెన్ యూ గెట్ మ్యారీడ్. లేకపోతే మాట విన్నంటే వద్దు, పెళ్లి చేసుకోవద్దు. నా మాట వినేవాడు రావాలి. చూసి ప్రేమ ద్వారంగా నువ్వేమైనా చేసుకోవచ్చండి. నువ్వు నిజంగా నీ భర్తని గౌరవిస్తే, గౌరవంతో భార్య ఒక మాట చెప్తే భర్త హద్దు దాటిపోవడం. ప్రేమతో భార్య గౌరవపూర్వకంగా ఒక మాట భర్తకి అడిగితే చెప్తే భర్త చేయకొని పోవడం. కానీ ఆ భర్తను దబాయించింది అనుకో, హీ విల్ మేక్ షూర్ హీ విల్ నాట్ డూ ఇట్. చేద్దామని ముందు అనుకోవచ్చేమో, కానీ ఆమె చెప్పిన విధానాన్ని బట్టి చేయకుండా పోతాడు. దట్ ఈస్ హౌ మెన్ ఆర్ బిల్డ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఒక స్త్రీ తన నోరు అదుపులో పెట్టుకుంటాం నేర్చుకోవాలి. చూసి ఒక స్త్రీ లోబడతామన్నప్పుడు తన నోరు అదుపులో ఉండాలి. కొన్నిసార్లు వాదనలోనే కుటుంబాలు వెళ్ళిపోతున్నాయి. కారణం ఏంటంటే, నేనేంటి నీ కాలు కింద ఉన్నదన్నా, నువ్వు కాలు కింద ఉండేదాన్ని కాదు. యు ఆర్ ప్రెషియస్, యు ఆర్ వాల్యుబుల్, యు ఆర్ ఫ్రెజైల్. But the point is, there is a leader, there is a captain. Follow, speak, discuss, do everything out of love and respect, honor. తండ్రికి ఎలాగ గౌరవం చూపిస్తావో భర్త కూడా అలాగ గౌరవం చూపించాలంట. ఒక తండ్రి మీద కోపం వచ్చినప్పుడు ఏంద్రా అని అరుస్తావా? అరవగా అంటే ఏడుస్తావు, నీ బాధని చెప్తావు, నీ వేదన చెప్తావు, కానీ తండ్రి స్థానాన్ని పోగొట్టవు. ఈరోజు చాలామంది వారి నోటి మాటలను అదుపులో లేవు కాబట్టి కుటుంబాలను నిలబడతలే.